ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు. ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని. ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్, ఎక్కువ సంతోషాలు, ఎక్కువ సంబరాలు. ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. ఒక్క ఇంటర్వ్యూ ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ ని షేక్ చేస్తుంది. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఇంటర్వ్యూ పొలిటికల్ గా హీట్ పుట్టించడమే కాదు, టీడీపీలో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు బద్ద శత్రువుగా భావించే ఆర్జీవీని అదే టీడీపీకి చెందిన ఎమ్మెల్యే ఇంటర్వ్యూ చేయడమేంటి అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది. అంతేకాదు, ఇంటర్వ్యూలో రఘురామకృష్ణంరాజు చెప్పిన కొన్ని మాటలు కూడా తీవ్ర చర్చకు దారితీశాయి. ఆఫ్టర్ ఇంటర్వ్యూ టీడీపీలో నడుస్తున్న చర్చేంటి? ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మను ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఇంటర్వ్యూ చేయటం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఓ యూట్యూబ్ ఛానల్ లాంచింగ్ కోసం చేసిన ఇంటర్వ్యూ ఇప్పుడు రాజకీయంగా పెద్ద దుమారమే రేపిందట. వర్మను రఘురామకృష్ణంరాజు ఇంటర్వ్యూ చేయటమేంటనే ప్రశ్న తెలుగు తమ్ముళ్లతో పాటు పార్టీలోని ముఖ్య నేతలను కూడా తెగ తొలిచేస్తోందట. పార్టీ మొత్తం ఇప్పుడు దీని గురించే చర్చించుకుంటోన్న పరిస్థితి నెలకొందట. యూట్యూబ్ ఛానల్స్ లో ఇంటర్వ్యూలు చేయటం సర్వసాధారణం. కానీ డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉన్న రఘురామకృష్ణంరాజు దర్శకుడు రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేయటమే ఎవరూ ఊహించనిది. ఎందుకంటే టీడీపీకి బద్ధ వ్యతిరేకిగా పేరున్న వర్మతో టీడీపీ ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ గా ఉన్న రఘురామకృష్ణంరాజు పొలిటికల్ ఇంటర్వ్యూ చేయటమే ఇప్పుడు బిగ్ డిబేట్ గా మారింది. వైసీపీ హయాంలో టీడీపీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమాలో చంద్రబాబుని విలన్ గా చిత్రీకరించడం లాంటివి డైరెక్టర్ వర్మ చేశారు. ఆ సినిమా అనేక విమర్శలకు దారితీసింది. సినిమాల్లోనే కాదు, చంద్రబాబు, టీడీపీ విధానాలపై, నారా లోకేష్ పైన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన పరిస్థితులున్నాయి. దాంతో అప్పటి నుంచే వర్మ వర్సెస్ టీడీపీ అనే పరిస్థితులు కొనసాగుతున్నాయి. నేరుగా టీడీపీ నేతలతో వర్మ డైలాగ్ వార్కి దిగిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రామ్ గోపాల్ వర్మ కొన్ని కేసులు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. ఏపీ నుంచి పోలీసులు ఆయన ఇంటి దాకా వచ్చిన సీన్లు అంతా చూశారు. ఇప్పటికీ కోర్టులు, కేసులు, పోలీసుల విచారణ ఎదుర్కొంటున్నారు వర్మ. ఈ పరిస్థితుల్లో ఆయన్ని రఘురామకృష్ణంరాజు ఇంటర్వ్యూ చేయటమే ఓ సంచలనమైతే, అందులో ప్రస్తావించిన అంశాలు మరింత చర్చనీయాంశంగా మారాయి. ఇంటర్వ్యూలో రఘురామకృష్ణంరాజు తన రాజకీయ ప్రస్థానం, వైసీపీ హయాంలో ఎదుర్కొన్న ఇబ్బందులు, ఎమ్మెల్యే టికెట్ గురించి మాట్లాడిన అంశాలు రాజకీయంగా సంచలనంగా మారాయి. వైసీపీలో ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణంరాజు మధ్యలోనే వైసీపీ అధినేత జగన్ పై విమర్శలు చేశారు. దాంతో ఆయన్ను అరెస్టు చేసింది వైసీపీ ప్రభుత్వం. తరువాతి పరిణామాలతో 2024 ఎన్నికల సమయంలో టీడీపీలో చేరారు రఘురామకృష్ణంరాజు. పార్టీ టికెట్ కోసం చివరిదాకా పోరాడానంటూ ఆయన చేసిన కామెంట్ మీదే తెలుగు తమ్ముళ్లు రగిలిపోతున్నారు. మొత్తానికి టికెట్ దక్కించుకుని టీడీపీ అభ్యర్థిగా ఉండి నియోజకవర్గం నుంచి గెలిచి డిప్యూటీ స్పీకర్ అయ్యారు. అలాంటి రఘురామకృష్ణంరాజు టీడీపీ వ్యతిరేకి అయిన ఆర్జీవీతో ఇంటర్వ్యూ చేయటం పార్టీ నేతలకు అస్సలు నచ్చట్లేదు. టీడీపీ సపోర్టర్లు, పార్టీ కార్యకర్తలంతా ఆర్జీవీ RRR ఇంటర్వ్యూపై రగిలిపోతున్నారట. ఎందుకంటే పార్టీకి బద్ధ వ్యతిరేకి అయిన ఆర్జీవీని ముందు కూర్చోబెట్టుకుని మాట్లాడటం, టీడీపీ, వైసీపీ హయాంలో జరిగిన ఘటనల గురించి ప్రస్తావించడం పార్టీకి ఇబ్బందికరంగా మారుతుందనే చర్చ నాయకుల మధ్య నడుస్తోందట. టీడీపీ శ్రేణులు ఇప్పటికీ రామ్ గోపాల్ వర్మను తమ పార్టీకి విలన్ గా భావిస్తుంటారు. నిత్యం పార్టీని విమర్శించే వ్యక్తితో కీలకమైన పదవిలో ఉన్న తమ నాయకుడే స్వయంగా ఇంటర్వ్యూ చేయటంతో అసహనానికి గురవుతున్నారట. ఈ ఇంటర్వ్యూ వల్ల జనంలోకి తప్పుడు సంకేతాలు వెళతాయని తెలుగు తమ్ముళ్లు మదనపడిపోతున్నారట. అయితే ఈ ఇంటర్వ్యూ తర్వాత ఆర్జీవీ గాని, రఘురామకృష్ణంరాజు గాని ఎక్కడా స్పందించలేదు. సోషల్ మీడియాలో మాత్రం దీనిపై తెగ చర్చ నడుస్తోంది. ఈ ఇంటర్వ్యూ విషయంలో టీడీపీ నేతలు, కార్యకర్తల మధ్య జరుగుతోన్న చర్చపై RRR ఏ విధంగా స్పందిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.